హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాను. నిఫ్టీ మనం అనుకున్నట్టే ఏదైతే లెవెల్స్ అనుకున్నామో ఆ లెవెల్స్ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది. ఆ లెవెల్స్ పైన మార్కెట్ అనేది మూవ్ అయింది. అండ్ నిఫ్టీ 22,300 వరకు దగ్గరికి వెళ్ళింది. అండ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్తుందా లేదా అనాలిసిస్ చేద్దాం. సో ఇవాళ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇదే నేను క్లియర్లీ మీకు చెప్పాను, నిఫ్టీ పాజిటివ్గా ఉంది. అండ్ నిఫ్టీ ఏదైతే రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి రెండు ఉన్నాయి, అవి రెండు కూడా పాజిటివ్ ఉన్నాయి. అండ్ నిఫ్టీకి రెండు సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పాను. అండ్ ఇక్కడ క్లియర్లీ చెప్పాను, నిఫ్టీ వచ్చేసి ఫర్దర్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 22,300 లెవెల్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పి. సో నిఫ్టీ వచ్చేసి హై 22,270 వరకు మార్కెట్ అనేది వెళ్ళింది. సో ఇక్కడ నిఫ్టీకి వచ్చేసి దగ్గరలో, అంటే మనకి నిఫ్టీలో చూసినట్టయితే దగ్గరలో నిన్న మనం డిస్కస్ చేసిన లెవెల్ ఉంది. సో అది వచ్చేసి 22,300 అండ్ 22,400. ఇది వచ్చేసి ప్రీవియస్లీ మార్కెట్ డౌన్ సైడ్ అయిన లెవెల్లో ఇక్కడ నుంచి మార్కెట్లో పుల్ బ్యాక్ వచ్చింది. సో ఇది ఒక 50% ఏరియా అనమాట. అంటే మార్కెట్ అనేది ఏదైతే డౌన్ సైడ్ ర్యాలీ ఉందో ఆ రిట్రేస్మెంట్ ఏరియా మార్కెట్ అనేది 50% లెవెల్ దగ్గరికి వచ్చింది. సో ఈ పాయింట్ ఎలాంటిదంటే, ఈ పాయింట్ దగ్గర మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది, లేదా బ్రేక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఇంపార్టెంట్ లెవెల్ అబ్జర్వ్ చేయాల్సింది. సో ఒకవేళ మార్కెట్ పాజిటివ్ ఉండి రేపు మళ్ళీ మార్కెట్ దీని పైకి వెళ్ళింది అనుకోండి, సో సింపుల్ 22,300 పైన మార్కెట్లో మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అప్ సైడ్లో. సో 22,300 నుంచి రిజెక్ట్ చేస్తే మాత్రం అక్కడ మనకి డౌన్ సైడ్లో అట్లీస్ట్ ఇక్కడ మనకి 22,220 ఆర్ 22,200 బిలో అప్పుడు మీరు ట్రేడ్ ప్లాన్ చేయండి. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇలా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. సో ఎం ప్యాటర్న్. సో అప్పుడు మీరు డౌన్ సైడ్లో పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఇలాంటి ప్యాటర్న్ కనిపించినప్పుడు మీరు పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. 22,200 బిలో మీరు పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో మళ్ళీ ఈ స్వింగ్ని టార్గెట్ చేయొచ్చు. అంటే 22,200 కిందికి మనకు వచ్చింది అనుకోండి, 22,000 లెవెల్ అండ్ 21,900 లెవెల్ వరకు, అంటే ఈ డౌన్ సైడ్లో ఉన్న స్వింగ్ని మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ అప్ సైడ్లో మార్కెట్లో మనం ట్రేడ్ ప్లాన్ చేయాలంటే ఏదైతే ఇంపార్టెంట్ ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ 22,300 పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే నిఫ్టీ డేటా అయితే పాజిటివ్గా ఉంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్ వచ్చేసి 22,200 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో ఇంకా కిందికి వస్తే 22,000 లెవెల్ మనకి సపోర్ట్ లెవెల్. ఇవాళ డేటా ప్రకారం అండ్ నిన్న డేటా ప్రకారం చూసినా సరే, సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ అయితే పాజిటివ్గా ఉంది. సో రేపు మార్కెట్ రియాక్షన్ దీనిపైన మార్కెట్ సస్టైన్ అవుతుందా లేదా అని అబ్జర్వ్ చేద్దాం. ఒకవేళ దీనిపైన సస్టైన్ అయ్యి మార్కెట్ ట్రెండ్ కంటిన్యూ చేసింది అనుకోండి, దీనిపైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది అనుకోండి, సో ఇక్కడ మనం డౌన్ సైడ్లో 22,200 కింద మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది మనకి నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ సింపుల్గా. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ వాళ్ళ చూసినట్టయితే కంప్లీట్లీ సైడ్ వేస్ ఉండే. సో కంప్లీట్లీ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ మూమెంట్ లేకుండే. బ్యాంక్ నిఫ్టీ 47,800 అండ్ 47,900 లెవెల్ దగ్గరనే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈడ టైం స్పెండ్ చేసింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్, ఇక్కడ మార్కెట్లో ఇక్కడ 2 క్యాండిల్స్ చాలా బిగ్ మొమెంటమ్ క్యాండిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ హైస్ బ్రేక్ అయినా ఇక్కడ ఈ లో బ్రేక్ అయినా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి టైం స్పెండ్ చేసి అప్ సైడ్ అయితే వెళ్ళింది, రేపు మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, సో అప్పుడు మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. 47,900 అండ్ 48,000 దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సేఫర్ సైడ్ 48,000 పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ నిన్న కూడా నేను ఇదే చెప్పాను, సేఫ్గా 48,000 పైన మార్కెట్ క్లోజ్ అవుతేనే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి అని చెప్పి. సో ఇవాళ అయితే ఆ లెవెల్స్కి మార్కెట్ రాలేదు, కంప్లీట్లీ సైడ్ వేస్ ఉండే. అండ్ ఈవెన్ డౌన్ సైడ్లో మార్కెట్ ఇక్కడ మనకి రిజెక్షన్ షో చేసి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది అరౌండ్ 47,700 లెవెల్ కానీ అండ్ 47,600 లెవెల్ కానీ. సో అట్లీస్ట్ మార్కెట్ 47,700 600 ఈ లెవెల్స్ బ్రేక్ అయితే ఇక్కడ మనం పీఈ సైడ్లో
ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ అవుతుందో అది ఫెయిల్ అవుతుంది. సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి డ్రాప్ అయింది అనుకోండి, సో మార్కెట్ ఈ స్వింగ్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే డౌన్ సైడ్లో 47,500 బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ డౌన్ సైడ్లో మళ్ళీ 47,300 అండ్ 47,200 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వెరీ సింపుల్. సో మార్కెట్ 47,600 బిలో మనం PE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాం అండ్ అప్ సైడ్లో అట్లీస్ట్ మార్కెట్ 48,000 లెవెల్ పైన CE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ అప్ సైడ్లో ఒకవేళ 48,000 పైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి, మార్కెట్ 48,300 400 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో నిన్న మనం డిస్కస్ చేసిన లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇప్పుడు ఫిన్ నిఫ్టీకి వద్దాం. సో ఫిన్ నిఫ్టీ కూడా కంప్లీట్లీ సైడ్ వేస్ ఎక్స్పైరీ అయింది. ఓన్లీ జస్ట్ మార్నింగ్ అవర్స్లో కొద్దిగా మొమెంటమ్ షో చేసింది ఫిన్ నిఫ్టీలో. దట్టు ఇక్కడ ఏదైతే క్యాండిల్స్ డోజీ క్యాండిల్స్ ఉన్నాయో 2 క్యాండిల్స్ మీరు చూసినట్టయితే ఈ 2 క్యాండిల్స్ ఇంపార్టెంట్. సో ఇక్కడ హై అండ్ లో ఇంపార్టెంట్. కంప్లీట్లీ డే అంతా కూడా ఈ మధ్యలోనే సైడ్ వేస్ అయిపోయింది. ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్ ఆర్ బెనిఫిట్ అయ్యే రియల్ ఎక్స్పైరీకి. సో ఇక్కడ 21,300 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో 21,180 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ మధ్యలో ఉందనుకోండి మళ్ళీ ప్రైస్ నో ట్రేడ్ జోన్. ఈ మధ్యలో ఉంటే ఎటువంటి ట్రేడ్ అనేది ప్లాన్ చేయకండి. అట్లీస్ట్ ఈ లెవెల్ అయినా బ్రేక్అవుట్ అవ్వాలి, అట్లీస్ట్ ఈ లెవెల్ అయినా బ్రేక్ డౌన్ అవ్వాలి. మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ మనం CE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ అప్ సైడ్లో 21,400 అండ్ 21,500 టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతాయి. అండ్ ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, కన్సాలిడేషన్ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్లో అండ్ 21,180 బిలో మనం PE సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయవచ్చు. అండ్ ఈ డౌన్ సైడ్లో ఉన్న స్వింగ్స్ని టార్గెట్ చేయవచ్చు. అంటే డౌన్ సైడ్ 21,000 లెవెల్ని మనం టార్గెట్ చేయవచ్చు అండ్ దాని కిందకి కూడా ప్రైస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఈ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే. సో మోస్ట్లీ మార్కెట్ అనేది ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ నుంచి బుల్లిష్ ట్రెండ్ ఉంది కాబట్టి స్లైట్లీ మార్కెట్ అనేది ఇక్కడ మనకి బయర్స్ ఉన్నారు కాబట్టి ఈ లెవెల్స్లో కన్సాలిడేషన్ జరిగింది. మోస్ట్లీ ఇక్కడ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయితే ఇదే లెవెల్ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెక్క కూడా యాక్ట్ చేస్తుంది ఫిన్ నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ. సో ఇట్లాంటి కన్సాలిడేషన్ లెవెల్ చాలా స్ట్రెంత్ ఉంటుంది అనమాట ఒకవేళ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయితే. సో మార్కెట్ ఒకవేళ ఇది ఫెయిల్ అయింది అనుకోండి, ఇదే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పాయింట్ని నోట్ చేసుకోండి. ఒకవేళ బ్రేక్ డౌన్ అయినా ఇది బ్రేక్ డౌన్ అయితే రెసిస్టెన్స్ అయిపోతుంది, బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ వెళ్తే ఇది సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే ఇవాళ సైడ్ వేస్ కన్సాలిడేషన్ జోన్ ఉందో అది. ఓకేనా, ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను రేపటికి టెక్నికల్లీ. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ మనం ఆప్షన్ చైన్ డేటా చూస్తే నిఫ్టీలో ఆప్షన్ చైన్ డేటా కొద్దిగా స్ట్రెంత్ కనిపిస్తుంది, సపోర్ట్ కనిపిస్తుంది. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసినట్టయితే 22,100 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ ఉంది అండ్ 22,000 లెవెల్ దగ్గర కూడా మంచి సపోర్ట్ అనేది బిల్డ్ అయింది. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ 22,300 11,948 ఉంది అండ్ 22,400 లెవెల్ దగ్గర అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. 22,500 లెవెల్ దగ్గర 22,550 లెవెల్ దగ్గర డేటా అయింది. అంటే నిఫ్టీ వచ్చేసి 22,400 22,500 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ పర్ డేటా మనకి షో చేస్తుంది. ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినా సరే నెగిటివ్లో ఉంది, కంప్లీట్లీ నెగిటివ్లో ఉంది. సో నిఫ్టీ డేటా పాజిటివ్లో ఉంది అండ్ ఇక్కడ డేటా పాజిటివ్ ఉంది. ఈవెన్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ కూడా స్లైట్లీ మనకి పాజిటివ్గా ఉంది. నిన్న ఇవాళ 2 రోజులు కూడా మనకి పాజిటివ్ డేటాతోనే టెక్నికల్లీ కూడా కనిపిస్తుంది. ఈవెన్ డేటా కూడా పాజిటివ్గా కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 48,000 లెవెల్ అండ్ డౌన్ సైడ్లో 47,500 అండ్ 47,000 లెవెల్ని అబ్జర్వ్ చేద్దాం. సో 47,000 లెవెల్ దగ్గర 18,195 ఉంది, 47,500 లెవెల్ దగ్గర 36,359 అండ్ 48,000 లెవెల్ దగ్గర మనకి ఇక్కడ 21,240 అండ్ అదే ఇక్కడ మనం చూసినట్టే 51,700 కనిపిస్తుంది. అంటే ఇక్కడ స్లైట్లీ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది 48,000 లెవెల్ దగ్గర అండ్ ఇక్కడ అప్ సైడ్లో 48,500 లెవెల్ దగ్గర 65,992 అని. అంటే ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తుంటే ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ కనిపిస్తుంది అండ్ సపోర్ట్స్ 47,500 అండ్ 47,000 లెవెల్ దగ్గర చూస్తుంటే ఇక్కడ మనకి నంబర్స్ ఏదైతే ఉన్నాయో ఇది తక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ కాల్ రైటింగ్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ కాల్ రైటర్స్ ఎక్కువగా ఉన్నారు, రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ అయితే. నిఫ్టీలో చూసినట్టయితే ఆపోజిట్ డేటా ఉంది. నిఫ్టీలో సపోర్ట్స్ అనేది స్ట్రాంగ్గా ఉంది. పుట్ సైడ్ మనకి రైటింగ్ జరిగిందంటే పుట్ సైడ్ మనకి రైటింగ్ జరిగితే స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అదే మనకి బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే కాల్ సైడ్ మనం రైటింగ్ జరిగింది ఎక్కువ మటుకు 48,000 అండ్ 48,500 కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది యాజ్ పర్ డేటా అయితే. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ డేటా అండ్ నిఫ్టీ డేటా రెండు డిఫరెంట్గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ డేటా పాజిటివ్ కనిపిస్తుంది అండ్ నిఫ్టీ డేటా పాజిటివ్ కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ డేటా నెగిటివ్ కనిపిస్తుంది. ఓకేనా, యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ మనం
ఇండెక్సెస్ ఫ్యూచర్స్ చూసినట్టయితే ఇక్కడ డౌ జోన్స్ వచ్చేసి స్లైట్లీ పాజిటివ్లో ఉంది, S&P 500 స్లైట్లీ పాజిటివ్ అండ్ నాస్డాక్ కూడా స్లైట్లీ పాజిటివ్గా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో ఫ్యూచర్స్ ఇది. సో ఇప్పుడు మార్కెట్స్ కొద్దిసేపట్లో ఓపెన్ అవుతుంది, 6-6:30 అరౌండ్లో మార్కెట్ ఓపెన్ అయితే యూఎస్ మార్కెట్స్, అది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. అండ్ యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ నెగిటివ్లో ఉంది అండ్ అదర్ మనకి ఏషియన్ మార్కెట్స్ చూసినా కూడా అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ మనకి నిక్కీ చూసినా సరే పాజిటివ్ ఉంది అండ్ హ్యాంగ్సెంగ్ స్లైట్లీ నెగిటివ్లో ఉంది, హ్యాంగ్సెంగ్ నెగిటివ్లో ఉంది అండ్ నిక్కీ వచ్చేసి పాజిటివ్లో ఉంది. సో రిమైనింగ్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నో. సో మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మనకి యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం నేను మన టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటాను. ఇక్కడ లెవెల్స్ కానీ అండ్ డేటా కానీ ట్రెండ్ కానీ క్లియర్లీ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను. సో అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది లింక్, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.